క్రీస్తు యేసు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. తండ్రి అయిన దేవుడు మరి ఒక ఆదివారము మన జీవితాల్లో అనుగ్రహించి మనలందరినీ తిరిగి ఆయన సన్నిధికి ఆహ్వానించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మన మధ్య చదవబడినటువంటి వాక్యము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 4 వచనాలు. ఈ 2 వచనాలు దేవుని జ్ఞానమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. కారణం ఏమిటి అంటే కొలస్సీ సంఘంలో లోక జ్ఞానం ఎక్కువైపోయింది. లోక విధానాల్లో వారి జీవితాన్ని ఏలడం మొదలుపెట్టాయి. మనుషు ఆలోచనలు, దేవుని ఆలోచనలు మానేసేసి మనుషుల యొక్క ఆలోచనలో వాళ్ళు ముందుకు సాగిపోతూ ఉన్నారు. క్రైస్తవుల యొక్క జీవితాన్ని మార్చేసేటువంటి బోధ కొలస్సీల్లోకి ఏర్పడింది. అందుకొరకు పౌలు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేఖను కొలస్సీలకు రాసి సంఘాలన్నిటికీ దీన్ని పంపడం జరుగుతుంది. మనుషులు ఏం చేస్తున్నారంటే మానవ జ్ఞానం మీద ఆధారపడుతూ ఉన్నారు. ఇక్కడ 3వ వచనములో మనం చూసినప్పుడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఇక్కడ ఆయను అంటే యేసుక్రీస్తు ప్రభు. బుద్ధి జ్ఞానములు వలన లభించేటువంటి సర్వసంపదలు, బుద్ధి వలనను జ్ఞానం వలనను మనకు లభించేటువంటి సర్వసంపదలు ఎక్కడున్నవి? క్రీస్తునందు దాచబడి ఉన్నవి. గుప్తము అంటే అవి దాచడము, లేక ఒక బీరువాలోనో సేపులోనో పెట్టి ఉంచడం అన్నమాట. అలాగ దాచున్నది. ఎవడైనను చక్కని మాటల చేత, అంటే మనకు ఇష్టమైనటువంటి మాటల చేత, ఇంపైన మాటల చేత మిమ్ములను మోసపరచకుండున్నట్లు, మిమ్ములను దగా చేయకుండున్నట్లు ఈ సంగతులు మీకు చెప్తూ ఉన్నాను. ఏ సంగతులు చెప్తూ ఉన్నాడు అంటే ఆ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటవి. దేవుని జ్ఞాన వివేకాలన్నీ క్రీస్తులో దాగి ఉన్నవని పౌలు వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒక క్రైస్తవునికి, క్రైస్తవ సంఘానికి ఇవ్వవలసినటువంటి జ్ఞాన సంపద, లేక ఆ జ్ఞానము వల్ల కలిగేటువంటి ప్రతి ఆశీర్వాదము ఎక్కడ పెట్టాడు అంటే క్రీస్తునందు ఉంచాడట. ఇంకో దగ్గర నువ్వు వెతికినా ఇవి కనబడవు, ఇంకొకరిని అడిగినా నీకు ఇవ్వలేరు. క్రీస్తును తెలుసుకోవడం ద్వారా సంపూర్ణ హృదయ పవిత్రత ఏర్పడుతుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో మన మనస్సాక్షిని సంపూర్ణంగా శుద్ధి చేసేటువంటి ఒక ఏర్పాటును దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా జరిగించాడు. అందుకు పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే పవిత్రత మీకు మీ హృదయాల్లో ఏర్పడుతుంది. ఎప్పుడైతే క్రీస్తు యేసు యొక్క రక్తము మన హృదయాన్ని తాకలేదో అపవిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, విమర్శించే ఆలోచనలు వస్తూ ఉంటాయి, తిట్టే ఆలోచనలు వస్తూ ఉంటాయి, తృణీకరించేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుక మనము క్రీస్తు యేసుని మన హృదయానికి తీసుకురావాలి. అప్పుడు ఆయన మార్చేస్తాడు. లోక సంబంధమైన వాటిలో నుండి ఆత్మ సంబంధమైన విషయాలకు మార్చేస్తాడు. గలతీ పత్రిక 19వ అధ్యాయంలో శరీర క్రియలు స్పష్టమైనవి అన్నాడు. అలాగనే 22వ వచనంలోకి వచ్చినప్పటికీ ఆత్మఫలములు అన్నాడు. ఒక శరీర సంబంధి అయినటువంటి వ్యక్తిలో ఏముంటాయో అవి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీవు క్రీస్తులోనికి వచ్చావో ఇదిగో నీలో ఉండేటువంటి 5వ అధ్యాయము 22వ వచనంలో చెప్తూ ఉన్నాడు. ఈ ఆత్మఫలాలను నువ్వు ఫలిస్తావు. కనుక మార్పు అనేటువంటిది
ఆ శరీర క్రియలకు ఆత్మక్రియలకు మధ్య ఎవరున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉంటామో, ప్రభువుని మన హృదయమందు ప్రతిష్ఠించుకుంటామో, మన శరీర క్రియలన్నీ కూడా ఆత్మ సంబంధమైన క్రియలుగా మారిపోతాయి. అలాగ మారపడము ఇష్టం లేదు అంటే మనలో నుంచి అసూయలు, కక్షలు, ద్వేషాలు, అభిమతాలు ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. అందుకు ఆయా సమయాల్లో మనం ఏం చేస్తామంటే ప్రేమించవలసినటువంటి మన సహోదరుణ్ణి దూషిస్తూ దూరపరుచుకుంటూ ఉంటాం. లెట్ ఇట్ గో ఆన్. చివరి వరకు ప్రభువు సహించాడు యూదా ఇస్కరియోతుని. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యల్లో యూదా వెంబడించాడు. ఆ యూదా చేస్తున్నటువంటి క్రియలన్నిటినీ ప్రభువు ఎరిగి కూడా చివరి వరకు ప్రభువుని అప్పగించే వరకు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రతివాని క్రియలను నేను ఎరుగుదును, వారికి నేను ఆ కాలమందు నేను జీతం ఇస్తాను. ఆ క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను. కనుక యూదా నిశ్చయంగా పొందాడు తన క్రియలకు తగినటువంటి ప్రతిఫలాన్ని. ప్రభుతోటే ఉన్నాడు, ప్రభుతోటే ఉంటాడు. కానీ ప్రభువుని అర్థం చేసుకోలేదు, ప్రభువుకి లోబడలేదు, ప్రభువునందు ఆశిస్తున్నాడు. ఏమిటి అంటే నాకు ధనం కావాలి. ప్రియమైన వారలారా, మనము ప్రభువునందు ఆశించవలసింది ఏమిటి అంటే ఆ ఆత్మ ఫలాలు, సమాధానము, ప్రేమ, కనికరము, విశ్వాసము, మారుమను, ఇవి మనము ఆశించవలసింది. కనుక సహోదరుల మీద నేరం మోపడం కాదు. ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు నేరం మోపుతున్నావో నువ్వు ప్రేమ లేనివాడవు. నేను అంతే, ప్రేమ లేనివాడిని అవుతాను. అందుకు ఇక్కడ అంటున్నాడు, తరువాత క్రీస్తును తెలుసుకోవడం ద్వారా సంపూర్ణ హృదయము, పవిత్రము, ప్రేమపూర్వకమైన ఐక్యతకు లోనవుతుంది. ఐక్యతకు వస్తాము క్రీస్తు ప్రభువుని తీసుకోవడానికి. క్రీస్తు ప్రభువు శిష్యులకు ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. 14వ అధ్యాయము యోహాను సువార్త. ఏమనంటే, మీరు నాయందు ఉన్నలాగున వీరి వాక్యమందు వారును నిలుచున్నట్లు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. చూసారా, అపోస్తులు తండ్రి యందు ఏకమై క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో అపోస్తులు బోధయందు మనము నిలిచి ఉండాలని ఆయన అప్పుడే ఇంకా లేకముందే ప్రార్థన చేసేసాడు. కానీ మనకు ఆ ప్రార్థన అర్థం అవ్వదు. తరువాత నిజమైన ఆధ్యాత్మిక సంపద పొందాలి అంటే విశ్వాసులు తమ విశ్వాసాన్ని లౌకిక జ్ఞానానికి అసరా చేయకూడదు, యేసులో స్థిరపరచాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిని స్థిరపరచాలి. అప్పుడే లౌకిక జ్ఞానం పోయి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం వస్తుంది. సత్యాన్వేషణ ప్రజలకు జ్ఞానము, శాంతి, నిగ్రహము మరియు జీవితానికి అర్థాన్ని నేర్పిస్తుంది. ఏది? సత్యాన్వేషణ. మేము సత్యాన్ని అన్వేషిస్తున్నామండి, ఏ సంఘము రైటో అంటాడు. ఈడు జీవితాన్ని సత్యాన్వేషణలోకి నడిపించడు. ముందు మన జీవితాలని సత్యాన్వేషణలోనికి నడిపించాలి. మన జీవితాలని సత్యానికి చేరువుగా తీసుకురావాలి. అప్పుడే. అయితే రహస్య జ్ఞానము, కొందరు రహస్య జ్ఞానాలు బోధిస్తూ ఉంటారు. వాగ్దానము చేసే తప్పుడు ఆలోచనలు ఎదుర్కొంటున్నటువంటి ఈ కొలసీలు ఉన్నారు కూడా, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు అంటే రహస్య జ్ఞానాల్ని బోధిస్తూ ఉన్నారు, రహస్య జ్ఞానాల్ని నేర్చుకుంటూ ఉన్నారు. నికోలాయితుల బోధ ముఖ్యంగా వీళ్ళు వింటున్నారు. శరీరము వేరు, ఆత్మ వేరు. శరీరానికి ఆహారం ఇష్టము, అలాగనే ఆత్మకు ఏదో ఇష్టము. కనుక అటు ఉండొచ్చు, ఇటు ఉండొచ్చు అనేటువంటి బోధ కొలసీల్లో బయలుదేరింది.
అందుకు వాళ్ళు ఏమంటున్నాడంటే పౌలు వారి దృష్టిని ఒకే ఒక వ్యక్తి వైపుకు త్రిప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. లోకం వైపు చూడకండి, పైన వాటి మీద మీ మనసును ఉంచండి, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచవద్దు. కొలసీలు 2:2-3 చదివినప్పుడు పౌలు యొక్క లక్ష్యం ఏమిటో చెబుతూ ఉన్నాడు. వారు హృదయపూర్వకముగా ప్రోత్సహించబడి ప్రేమలో ఐక్యమవ్వాలని, తద్వారా వారు సంపూర్ణ అవగాహన యొక్క పూర్తి సంపదను పొందగలరని. మనం పొందటం లేదు, క్రీస్తునందు దాచబడిన ఆ సంపూర్ణమైనటువంటి సంపదను పొందలేకపోతున్నాం. రోగులుగా ఉంటున్నాము, పేదవారిగా ఉంటున్నాము, మరి ఇక రకరకాలుగా. ఎందుకు అంటే క్రీస్తునందున్నటువంటి ఆ సంపద ఉంది చూసారా, అది మనము పూర్తిగా గ్రహించలేకపోతున్నాం. ఎప్పుడైతే పూర్తిగా ఆ సంపదను మనం ఆర్జించినామో మన నుండి సమస్తమైనటువంటివి, శరీర సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఇవన్నీ మన నుండి దూరంగా పోతాయి. నేను త్రాగను అనేటువంటి నిశ్చయము ఉన్నప్పుడు, నేను ప్రభువుకి మాట ఇచ్చాను, నేను త్రాగను అనేటువంటి మాట ఇచ్చినప్పుడు, నా చుట్టూ ఎన్నంటే మందు షాపులు ఉండఉన్నాయి, అవి నన్ను ఏమీ చేయలేవు. నేను అబద్ధమాడను అనేటువంటి నిశ్చయము నాలో ఉన్నప్పుడు ఈ లోకమంతా కలిపి అబద్ధాలు చెప్పినా నాకు ఏమీ భయం లేదు. కనుక మన నిశ్చయతను స్థిరపరచుకోవాలి. ప్రభువులో మన నిశ్చయత ఎట్లాగుందో చూడాలి. అందుకే ఆయనలో జ్ఞానము మరియు వివేకము యొక్క నిధులన్నీ దాగి ఉన్నాయి. జ్ఞానము ఉందట, వివేకము యొక్క నిధులు ఏ విధముగా జ్ఞానము విజ్ఞానము క్రీస్తు యేసునందు ఏమేమి దాచాయో వాటిని మనము సంగ్రహించుకోవాలి. ఆదివారము ఆరాధన కేవలము ఒక సువార్తికుని కొరకో, సంఘ పెద్దల కొరకో, లేదంటే సాటి వాళ్ళు ఏమంటారనో రావడం కాదు. ఇది నా బాధ్యత. నా ప్రభువుని గూర్చి నేను నేర్చుకోవాలి, నా ప్రభువులో నేను స్థిరులు కావాలి, నా కుటుంబము అభివృద్ధి పొందాలి, నా కుటుంబం యొక్క ఆనందాన్ని నేను చూసుకోవాలి. అందుకొరకు నేను దేవుని కుటుంబముతో ఐక్యమవుతూ ఉన్నాను. మనం ఏం చేస్తాం? జేసీ బేలీ గారని కెనేడియన్ మిషనరీ ఉండేవారు. నేను చిన్నవాడిని, ఆయనతో నేను 10th 11th అలా చదువుతున్నాను. ఆయనతో క్యాంపులకు వెళ్ళేవాడిని, తీసుకెళ్ళేవాడు ఆయన కావాలని. ఆయన వాళ్ళ తండ్రి గారు ద్రాక్ష తోట వ్యవసాయకుడు. ఈయన తండ్రి గారు ద్రాక్ష తోట నుండి ద్రాక్ష పళ్ళు పెట్టెలు వేసుకొని 100 కిలోమీటర్ల దూరము లేక 100 మైళ్ళు దూరం వెళ్ళి అవి మార్కెట్కి అప్పగించి, అది నిత్యము చేయవలసిన పనిట ద్రాక్ష తోట సమయంలో. అప్పుడు ఆదివారం నాడు అక్కడే చర్చికి వెళ్ళేవాడు. కారణం అది 100 కిలోమీటర్లో ఉంది, 200 కిలోమీటర్లో ఉంది. ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. అందుకే గొప్ప మిషనరీగా మన దేశానికి వచ్చాడు. ఆయన ఏకాగ్రత, దేవుని ప్రజల యొక్క కుటుంబము ఐక్యతగా ఉండేటువంటి విధానాలు ఎన్నో ఆయన ఇక్కడ భారతదేశంలో ఉండే క్రైస్తవులకు నేర్పించాడు. కొందరు దుర్వినియోగం చేశారనుకోండి, కానీ ఆయన ఏమీ నష్టపోలేదు. ఆయన చక్కగా ఒక రెబల్ హీరోలాగా క్రైస్తవ చరిత్రలో భారతదేశానికి క్రీస్తు సంఘాల యొక్క ఉద్ధరణలో భాగస్థుడిగా మిగిలిపోయాడు. కనుక మనము ఆయనలో జ్ఞానము మరియు వివేకము యొక్క నిధులన్నీ దాగి ఉన్నాయి. వెతుకుదాం, వెతికి వాటిని పట్టుకుందాం. అది ఆరోగ్యమా,
ఉద్యోగమా, లేకపోతే ప్రభువునందు నమ్మకంగా ఉండడమా, ప్రార్థన, సంతోషమా, సమాధానమా? వీటన్నిటినీ మనం వెతుకుదాం. వెతికినప్పుడు మనకు మన హృదయ స్పందన ఆయనకు ఎలా ఉందో దానిని బట్టి వీటిని మనము పొందగలము. అది మనం గమనించవలసినటువంటి విషయం. నిజమైన ఓర్పు క్రీస్తు నుండి వస్తుంది, మానవ విజయము లేదా ఆమోదము నుండి కాదు. ఓర్పు అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే క్రీస్తు ప్రభు. ఆయన మొట్టమొదట ఓర్పును గూర్చి నేర్పినవాడు ఆయనే. ఆయన సహించుకున్నాడు. ఆ తరువాత పౌలు గారు ఆయన సహించుకున్నాడు, ఆయన ఓర్చుకున్నాడు. యేసులోనికి చొచ్చుకుపోవడము, ఒకే ప్రేమను పంచుకున్నప్పుడు విశ్వాసులు గాఢముగా మారుతారు. మనము యేసులోనికి చొచ్చుకుపోవాలి. యేసుని ఎక్కడో వదిలిపెట్టేస్తున్నాం. వదిలేసేసి మనము మన జీవిత కార్యాలని మనం చేసుకుంటున్నాం. అలా కాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూస్తే అక్కడ అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యత యందు మనమందరము ఏకము కావాలి, ఏక పట్టణస్థులు కావాలి, ఏక సంఘస్థులము కావాలి, ఏక కుటుంబీకులము కావాలి. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత ప్రతి వారిలోనూ ఈ ఐక్యత ఉండాలి. తరువాత దేవుని జ్ఞానము నశించిపోలేదు, అది దూరంగా కూడా లేదు, అది క్రీస్తునందు భద్రంగా ఉంచబడింది. దేవుని జ్ఞానం నాకు లేదండి, ఎక్కడికి వెళ్ళి వెతకాలి? దేవుని యొక్క ఆలోచనల్లో నాకు లేవండి, వాటిని నేను ఎలా సంపాదించుకోవాలి? అవి క్రీస్తులో నీ దగ్గరే ఉన్నాయి. క్రీస్తులో నీ దగ్గరే ఉన్నాయి, నువ్వు వెతకటం లేదు. యాకర్స్ ఆఫ్ డైమండ్ అని ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈ కథ. ఒక అరేబియన్ నావలిస్టు వ్రాస్తాడు యాకర్స్ ఆఫ్ డైమండ్స్. ఒక అరేబియాలో ఒక కుటుంబీకుడు కాస్త నేల కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఒక కాలువ ఒడ్డున హాయిగా జీవిస్తూ ఉంటాడు. ఆ టైంలో వాడికి డైమండ్స్ మీదకి మనసు పోయింది. నేను డైమండ్స్ సంపాదించాలి, అవి ఎక్కడ దొరుకుతాయి అని అనుకున్నాడు. అని తన ఆస్తిని అంతా అమ్మేసేసి భార్యా పిల్లలకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చేసేసి మిగిలిన డబ్బును పట్టుకొని ఈ డైమండ్స్ని వెతకడానికి దేశాంతరం పోయాడు. పోయి తిరిగి 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 ఎక్కడా కనుగొనలేదు. చచ్చిపోయే ముందు నా స్వగ్రామాన్ని, నా స్వస్థలాన్ని చూసిపోదాము అని వచ్చాడు. అతను వచ్చినప్పుడు తన ఇంటి స్థలము, ఆ కొలను లేక చిన్న ఏరు అలాగే ఉన్నాయి, కానీ అందులో అతడు రూపు పట్టలేనంత విధంగా ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టబడి ఉంది. అది చాలా సుందరంగా తయారైపోయి ఉంది. వీడు ఆశ్చర్యపోయి గెడ్డం, మీసాలు, మాసిపోయిన బట్టలు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. ఇది ఇక్కడ ఒకడు ఉండేవాడు కదా పలానావాడు, మరి ఇదేంటి ఇలాగ అయిపోయింది అంటే, ఆడు పిచ్చోడండి, వాడి స్థలంలోనే యాకర్స్ ఆఫ్ డైమండ్స్ ఉన్నవి, వాడి నదిలోనే డైమండ్స్ దొరుకుతున్నాయి. ఈ కొనుక్కున్నవాడు వాటన్నిటినీ తీసుకొని ఇది కట్టుకున్నాడు. డోంట్ గో ఎనీవేర్. అది ఇక్కడ ఉన్నటువంటి నీతి. క్రీస్తునందు నువ్వు వెతకవలసినటువంటి ఐశ్వర్యము నువ్వు ఎక్కడికో పోయి వెతక్కో. ఎక్కడో ఉందని ఎవడో నెత్తి మీద నూనె రాసి, లేకపోతే 7 వారాలు, 17 వారాలు, 77 వారాలు అని చెప్పేవాడి దగ్గరికి వెళ్ళకు. నీ దగ్గరే నీ ప్రభువు నీ ముందు ఉన్నాడు, వెతుకు. ఆ డైమండ్స్ అదే చెప్పింది. అయ్యో అని అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకిప్పుడు ఏం చేయగలడు? స్థలాన్ని అమ్మేశాడు, ఆడ చిన్న ఇల్లుని పడగొట్టేశాడు, అదంతా సుందరంగా చేసుకొని ఖుషీగా బ్రతుకుతూ ఉన్నాడు ఆ షేటు.
కనుక మనము దేనినైతే దూరంగా పెట్టుకుంటామో అది మనకు దూరం అయిపోతుంది. దేనినైతే దగ్గరగా తీసుకుంటామో, మన ప్రభువుని దగ్గరగా తీసుకో. ఆయన అధీనములో ఉన్నవి నీకు అవసరమైనవన్నిటినీ ఆయన దయచేస్తాడు. కొలసీల యొక్క అజ్ఞానం ఏమిటి అంటే లోక సంబంధమైనటువంటి జీవితాలు వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. కొలసీలో పట్టణములో కోల్డ్ వాటర్ స్ప్రింగ్స్, హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. అంటే భూమిలో నుంచే వేడి నీళ్ళు వస్తాయి. అందులో బోల్డని కెమికల్స్ ఉంటాయి. అవి శరీరాలకు చాలా మంచిది. అందుకని ఈ స్త్రీ పురుషులు ఏకంగా ఆ స్ప్రింగ్స్లోకి పోయి స్నానాలు చేస్తూ ఉంటారు. ఐశ్వర్యవంతమైన దేశము, డబ్బున్నవాళ్ళు. అందుకు క్రైస్తవులు కూడా వాటిని వెంబడించడానికి చూస్తూ ఉన్నారు. దేవుడు తానిచ్చేటువంటి ఐశ్వర్యం కోసము వీళ్ళు తహతహలాడటం లేదు. అందుకొరకు చేయమంటున్నాడు. తర్వాత 1 కొరింథీ 1:30 క్రీస్తు మనకు దేవుడు జ్ఞానమును, ఐశ్వర్యమును, నీతియును, పరిశుద్ధతయును మరియు విమోచనగాను అయ్యాడు. 1 కొరింథీ 1:30లో. అలాగనే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే క్రీస్తులో మనము జాగ్రత్తగా వెతికినప్పుడు మనకు అన్నీ కలుగుతూ ఉంటాయి. 1 కొరింథీలో 1 అధ్యాయము 18వ వచనములో ఇలా చెప్తూ ఉన్నాడు, నశించుచున్న వారికి క్రీస్తు జ్ఞానము వెర్రితనము గాని రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి. క్రీస్తును తృణీకరించే వారికి అది వెర్రితనంగా అయిపోయింది. 19వ వచనంలో అంటున్నాడు, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. నువ్వు లోకజ్ఞానాన్ని ఎంచుకుంటున్నావా? లోకజ్ఞానము నీకు వెర్రితనంగా చేసేస్తాడు దేవుడు. క్రీస్తు జ్ఞానము ఐశ్వర్యంతో కూడినది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకము చక్కవాది ఏమయ్యాను. ఈ లోకజ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అవును, ఈ లోకము యొక్క జ్ఞానము నీకు వెర్రితనముగా ఉంది. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగుకుండునందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుడు దయాపూర్వక సంకల్పమాయింది. ఎవరైతే నమ్ముతూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు జ్ఞానం మీద ఆధారపడుతూ ఉంటారో, ఎవరు క్రీస్తుని హత్తుకుంటూ ఉంటారో, క్రీస్తు దగ్గరకు చేరుతూ ఉంటారో వారందరూ రక్షింపబడుతూ ఉంటారు. వారందరూ క్రీస్తు ఐశ్వర్యాన్ని పంచుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకరినొకరు ప్రేమించుకోండి, సహోదర ప్రేమ నిలవరంగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయుక మరువకుడి. దాని వలన కొందరు ఎరుకయే దేవదూతులకు ఆతిథ్యమును చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినప్పుడు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకొనడి. రెండవ వచనంలో అంటున్నాడు, ఐక్యత మీ సంఘములో మరియు కుటుంబములో విచ్ఛిన్నమైనప్పుడు సంబంధాలు బాగు చేయనివ్వండి. ఐక్యత అనేటువంటిది అన్ని చోట్ల అవసరమే. కుటుంబంలో, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, సంఘములో వీటిని పాడు చేయకుండా జాగ్రత్తగా ఉంచండి. ప్రతిరోజు క్రీస్తును అధ్యాయము చేయండి, క్రీస్తును గూర్చి నేర్చుకోండి. ఆయన మీ దైనందిన జీవితాల్లో మరింత లోతుగా
ఎదగడానికి బైబిల్ను చదవండి. మన దైనందిన జీవితాల్లో మనము ఆధ్యాత్మికంగా లేక ఆత్మీయంగా ఎదగడానికి అనుదిన బైబిల్ పఠన, ప్రార్థన చాలా ముఖ్యం. కొలసీల నాటి కాలంలో వాళ్ళకి ధర్మశాస్త్రం తప్ప మరి ఏమీ లేదు, క్రొత్త నిబంధనలు లేదు. అందుకే క్రొత్తగా వచ్చినటువంటి క్రైస్తవులు దేవుని నీతి ఏమిటో గ్రహించలేకపోయేవారు. కొన్ని పాత జీవితపు కార్యాలను వారు చేస్తూ ఉండేవారు. అందుకే పౌలు ఈ పత్రికలన్నిటినీ ఒక క్రైస్తవుని ఏ విధంగా రూపించబడాలో ఆ విధానాన్నంతటినీ వాళ్లకు పత్రికల ద్వారా తెలియజేశాడు. అపోస్తుల కార్యాల్లో క్రైస్తవుడు పుడతాడు. రోమా పత్రిక నుండి యోధా పత్రిక వరకు క్రైస్తవుడు ఆయా విధానాలలో జీవిస్తూ ఎలాగ క్రీస్తునందు స్థిరంగా ఉంటాడో చెప్తాడు. ఆ తరువాత నీ విశ్వాసానికి తగినటువంటి బహుమతి ప్రకటన గ్రంథంలో ఇవ్వబడుతుంది. అదొక్కటే ప్రవచన గ్రంథము. ఆ బహుమానం పొందాలి అంటే ఇక్కడ రోమా పత్రిక నుంచి యోధా పత్రిక వరకు నువ్వు జీవించాలి. నీ స్వరూపాన్ని మార్చుకోవాలి, నీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలి. నీవు భార్యలు, భర్తలు, పిల్లలు అందరూ ప్రభువుకి విధేయులై జీవించి వారు నమ్మకముగా వారు ముందుకు సాగిపోవాలి. మన స్థానిక సంఘంలో చూస్తే తల్లిదండ్రులు వస్తే పిల్లలు రావట్లేదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రావటం లేదు. కారణం శ్రద్ధ లేదు. యేసు క్రీస్తు యొక్క జ్ఞానము ఉంటే సమస్తము నీకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని మనము మన పిల్లలకు చెప్పడం మానేశాం. పొద్దుటే లేచి ప్రార్థన చేసుకొని చెప్పడం మానేశాం. వాడు సెల్ ఫోన్తో లేస్తున్నాడు, సెల్ ఫోన్లో ఏవో చూసుకుంటున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. తల్లో తండ్రి వచ్చి సెల్ ఫోన్ లాక్కుంటే వాడు బ్రతకనంటున్నాడు, చచ్చిపోతానంటున్నాడు. ఒక స్టూడెంట్ వచ్చాడు, చిన్నోడాడు, మహా ఉంటే 15-16 సంవత్సరాలు ఉంటాయి వాడికి. వాడు సెల్ ఎడిక్ట్ అయిపోయాడు. అందులో ఏదో ఒక కథను వాడు నడిపిస్తున్నాడు. దానికి లోన్ అయిపోయి సెల్ ఫోన్ లాక్కుంటే వాడు పిచ్చోడైపోయాడు, ఇంటికి బారిపోయాడు. కనుక మన పిల్లలు సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోయినప్పుడు జరిగేటువంటి విధానం ఏంటో చూడండి. కొందరు సినిమాలకు ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, కొందరు ఇంకొక దానికి. ఇవన్నీ ప్రభువునందు మనము తృణీకరించినప్పుడు ప్రభువే మనకి సమస్తమును జ్ఞానమును బోధించువాడు. ఆయనలోనే దాచబడినటువంటి ఆ గుప్త నిధి అనేటువంటి జ్ఞానము ఉంది. దాన్ని మనం సంపాదించుకుందాము. లేచి నిలబడి మనం ఒక రక్షణ గీతాన్ని పాడదాము. ఇంకా ఎవరైనా క్రీస్తు యేసులోనికి రాకుండా ఉన్నట్లయితే ఇదే అనుకూలపు సమయము. ఈ సమయంలో మీరు దేవుని యొద్దకు వస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.